శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 4వ తేదీ ఆగస్టు 2025 సోమవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా చాలా అనుకూలమైనటువంటి కాలం. లాభస్థానంలో రాహు గారు ఉన్నారు, అలాగే చతుర్థ స్థానంలో బుధుడు ఉన్నారు, బుధ ఆదిత్య యోగము ఉంది, అలాగే షష్ఠ స్థానంలో కుజుడున్నారు. ఈ విధంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ఉంది అంటే వీరికి మంచి ఫలితాలే ఉన్నాయి అని చెప్పి అర్థం. ఒక పక్క ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలం లేదు. శని గారు వ్యయస్థానంలో ఉన్నారు, వ్యసనాలకి లోనవ్వకుండా చూసుకోండి. అలాగే యోగా చెయ్యండి, ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీకు చాలా అనుకూలమైన ఫలితాలు మేషరాశి వారికి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అనుకోని విధంగా ధనము రావడం కానీ, అలాగే మాతృవర్గ రీత్యా చక్కగా మీకు ఈ స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలకి వారి యొక్క సహాయ సహకారాలు కానీ, మీ స్వతంత్రంగా మీరు ఈ స్థిరచరాస్తుల వృద్ధి చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నాలన్నీ ఫలించడం కానీ, ఏ విధంగా అయినా సరే మీకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. గృహ నిర్మాణం విషయంలో కూడా మీరు ఒకంత అడుగు ముందుకు వేసి సత్వర ఫలితాలు అందుకుంటారు. అలాగే జాగ్రత్తల విషయంలో మటుకు మీరు శనిగారికి స్తోత్రపారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ, సంతాన విషయంలో ఒకంత ఓర్పు కలిగే ఉండండి అని చెప్పి తెలియజేస్తూ, ఏదైనా మనిషికి దైవభక్తి అనేది చాలా అవసరం. దైవం మీద మనసు ధ్యానం చేసి మీ ఇష్టదేవతారాధన చేసుకున్నందువల్ల చాలా వరకు ప్రశాంత జీవితం ఉండి మీ యొక్క ఈ జరుగుబాటు విషయంలో దైనందిన జీవితంలో చక్కటి మానసిక ప్రశాంతత ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచార విశేషం కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి కానీ, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క స్థితి కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. అలాగే తృతీయ స్థానంలో రవి బుధులు కూడా మీకు చాలా చాలా ఆనందాన్ని కలగజేస్తున్నారు. ఒక్క కోర్టు విషయాలు తప్ప మిగతా అన్ని విషయాల్లోనూ మీకు ఆనందంగానే ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కానీ, మీ కీర్తి ప్రతిష్టలు కానీ, దగ్గరి బంధువుల యొక్క ఆత్మీయత ఆదరణలు కానీ, అలాగే మీ మాట చలామణి పెరగడం కానీ, అనేక విధాల ధనము రావడం కానీ, కీర్తి ప్రతిష్టలు పెరగడం కానీ, వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్స్లో మీకు అనుకూలమైనటువంటి స్నేహితులు, మంచి స్నేహితులు చక్కటి సహాయ సహకారాలు అందివ్వడం కానీ, మీరు ఏ రకంగా చూసుకున్నా కూడా చాలా సంతృప్తికర జీవితంతో ఉన్నారు, చక్కగా అభివృద్ధికర జీవితంతో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కూడా మీకు ప్రశాంతత ఉంది, ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏదైనా కొనుగోలు అమ్మకాల విషయంలో కొద్దిగా ఆలోచించి కొనండి. సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని మరొకసారి తెలియజేస్తున్నాను. లలిత సహస్రనామ పారాయణ చెయ్యండి, ఇది విడవద్దు. ఇది చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచనగా తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి. ధనము బాగుంది, కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి, అలాగే వాక్కు బాగుంది, మీ మాటకి బాగా పరపతి పెరుగుతుంది, విలువ పెరుగుతుంది, సంతాన రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉన్నాయి, అలాగే దైవభక్తి పెరిగే విధంగా ఉంది, దైవ కార్యాలు బాగా చేస్తారు, మంచి మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో ఓర్పు కలిగి ఉండండి, ఉన్నతి ఉన్నది, అనుకోని విధంగా ధనలాభాలు ఉన్నాయి. అలాగే ఏ పని చేయాలి అనుకున్నా కూడా మీకు సహకరించే భాగస్వామి ఉన్నారు. ఈ జీవిత భాగస్వామి వల్ల చక్కటి సంతృప్తికర జీవితం ఉంది మీకు. కాబట్టి జీవితంలో ఉన్నతమైన ఆశయాలు సాధించడానికి ఒక ఎయిమ్స్ ఏవైతే ఉంటాయో అవి పెట్టుకోండి, ఆ ఆశయాలు పెట్టుకోండి, ఆశయ సాధన కోసం కృషి చేయండి. అద్భుతమైనటువంటి అభివృద్ధి మీకు ఉంది. శుభం. కర్కాటక రాశి వారికి కుజుని యొక్క స్థితి బాగుంది అనే చెప్పచ్చు. అలాగే గురు శుక్రుల యొక్క స్థితి సంచారము బాగుందని చెప్పచ్చు.
అయితే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలకి గాను మీరు ఏది ఆశించకుండా ఉండండి. వాళ్ళంతట వాళ్ళు మీకు ఎంతవరకు సహాయం చేయాలో అంతవరకు సహాయం చేస్తారు. మీరు అదనంగా ఏదైనా ఆశించినట్టయితే అక్కడ ఏమీ జరగదు, శూన్యం. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితాలు ఏమన్నా వస్తాయి అని ఈ సమయంలో మీరు ఆశించినట్టయితే ఈ సమయంలో వచ్చేటటువంటి పరిస్థితి లేదు. అలాగే కోర్టు కేసులు కానీ ఇంకేదైనా పెద్ద మనుషుల పంచాయతీలు కానీ మీకు ఉన్నట్లయితే, ఆస్తి తగాదాలో భూమి తగాదాలో ఏవో ఒకటి ఉన్నట్లయితే వీలైనంత వరకు వాయిదా వేసుకోండి. వాటి వల్ల మనశ్శాంతి ఉండదు. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే దైవ కార్యాల మీద ధనం ఎక్కువ ఖర్చు పెట్టవలసి ఉంటుంది. అనేక విధాలుగా విలువైన డాక్యుమెంట్స్ కానీ భద్రపరచుకోవాల్సి ఉంటుంది. నూతన ఆభరణాలు, సువర్ణ ఆభరణాలు లాంటివి విలువైనవి కొనుగోలు చేస్తారు. నూతన వస్త్రాలు, అలాగే దూరప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఆత్మ సంతృప్తిగా ఉండాలి, మనం హాయిగా ఉన్నాము, ఒక సంతృప్తికర జీవితంలో ఉన్నాము అని మీరు అనుకుంటూ ఉన్నట్లయితే మీకు బాగుంటుంది. మనకి చాలా చికాగ్గా ఉంది, ఈ పనులు అవ్వట్లేదు, ఆ పనులు అవ్వట్లేదు, ఇలాగా అనుకుంటున్నట్టయితే మీకు అదే జరుగుతుంది. మీ సంకల్ప బలం ఇక్కడ బాగా నెరవేరుతుంది. మనము బాగున్నాము అనుకుంటే మీకు బాగుండేటట్టుగా ఉంటుంది, మనశ్శాంతితో ఉంటారు. మనకి బాగలేదు అనుకుంటే అశాంతితో ఉంటారు. కాబట్టి మీ మానసిక భావనలని ఎప్పుడూ కూడా మనం సుఖంగా ఉన్నాము అనేటట్టుగా అనుకుంటూ ఉండండి. అన్ని పనులు అవ్వడానికి ఏదైనా సమయం పడుతుంది. ఏ పనులు అన్నీ ఒకటేసారి ఎవరికి అయిపోవు. ఒక పని తర్వాత ఒక పని అలాగ జరుగుతూ వెళ్తుంది. ఒక్కొక్కసారి ముందరికి వెళ్ళిపోతారు, ఒక్కొక్కసారి కొంచెం నత్తనడక నడుస్తూ ఉంటాయి. ఇది నవగ్రహాల యొక్క ఆ స్థితి సంచార విశేషాల చేత మనిషి జీవితంలో వచ్చే మార్పు తప్ప ఇంకా ఇతరత్ర ఏదీ కాదు అనుకొని మీరు యోగా చేయడము, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడము చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంయోగము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలకి దారితీస్తుంది. అనుకూలమైనటువంటి ఈ 2 గ్రహాల ఫలితము చాలా చాలా బాగుంది. ఏమీ అనుమాన పడక్కర్లేదు. లాభస్థానంలో గురువుగారు ఉన్నారంటే ప్రతి విషయాన్ని లాభం దిశగా తీసుకెళ్తారు, ఎక్కడ నష్టం లేకుండా తీసుకెళ్తారు. కానీ ఆ తీసుకుని వెళ్ళే క్రమంలో కొన్ని నష్టాలు ఏర్పడుతూ ఉంటే కదా నష్టం లేకుండా చేసేది. ఆ నష్టం వస్తుందేమోననే ఆలోచన వస్తుంది ముందర, దాన్ని లాభంలోకి తీసుకెళ్తారు. ఇది గురువుగారి యొక్క గొప్పతనం. అలాగే శుక్రాచార్యుల వారి యొక్క గొప్పతనం కూడా అంతే. ఇద్దరూ శుభగ్రహాలు అవుతూ లాభస్థానంలో ఉన్నారంటే మీరు గురువులని సేవించడం చాలా చాలా మంచిది. గురు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. ఇంకా ప్రశాంత జీవితం ఉంటుంది. మిగతా విషయాలు అననుకూలంగా ఉన్నాయి కదా. రాశిలో ఉన్నటువంటి కేతువు, రాశిని చూస్తున్నటువంటి రాహువు, అష్టమంలో శనిగారు, ద్వితీయంలో కుజుడు, వీళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్లే. ఈ ఇబ్బంది ఏ రకంగా ఉంటుంది? ధనము ఎక్కువగా ఖర్చు అవ్వడము, మీ కీర్తి ప్రతిష్టలు భంగం అవ్వడానికి ఎవరైనా ప్రయత్నం చేయడము, మీ మీద బురద జల్లడము లేదా అవమానించడము, ధనము ఎక్కువ ఖర్చు అయ్యే విధంగా మీకు దానికి సంబంధించిన పనులన్నీ చెప్పడము, 5 రూపాయల్లో అయిపోయేదాన్ని 50 రూపాయలు చేసే విధంగా ఉంటాయి వాళ్ళు ఇచ్చే సలహాలు. ఆ సమయంలో మీరు అవే నమ్ముతారు. ఎందుకు? గ్రహస్థితులు బాలేదు కాబట్టి. కొంచెం ఆలోచించండి. అలాగే భార్యాభర్తల మధ్య ఐకమత్యం లేకపోవడము, బంధుమిత్రుల మధ్య కూడా ఏవైనా పొరపచ్చాలు వచ్చే దిశగా సంబంధ బాంధవ్యాలు ఉండడము, ప్రయాణాలు ఊరికే చేయవలసి రావడము, ఎన్ని రకాల ఇబ్బందులు కావాలో అన్ని రకాల ఇబ్బందులు ఉంటూ మీ మాట చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. ఒకవేళ ఏదైనా ఒక చిన్న అక్షరం తేడా మాట్లాడినా కూడా అదిగో మీరు ఇలా అన్నారు అలా అన్నారని 10 మంది మిమ్మల్ని విమర్శించడము, కోర్టు కేసులు ఏమన్నా ఉన్నాయా అంటే వాటిట్లలో కూడా మీరు చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటిని వాయిదా వేయండి. ఇలా అన్ని రకాల వ్యతిరేకతలు ఉన్నప్పుడు వీటి నుంచి మీరు సంయమనం పొందాలి అంటే ఖచ్చితంగా నవగ్రహ హోమం చేసుకోండి. అలాగే గురువుగారికి యోగా చెయ్యండి. మిగతా అన్ని విషయాలలోనూ మీకు ప్రశాంతత వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రాహు బాగున్నారు, దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో రవి బుధులు బాగున్నారు.
ఇన్ని గ్రహాల యొక్క అనుకూలతలు బాగున్నాయి అంటే కన్యా రాశికి చాలా చాలా అద్భుతమైన విషయాలు ఉంటాయి అని అర్థమైపోతుంది. అయితే వాటితో పాటు జాగ్రత్తల అంశాలు కూడా ఉన్నాయి. మరి రాశిలో ఉన్నటువంటి కుజుడు, సప్తమంలో ఉన్నటువంటి శని గారు చాలా ఇబ్బంది పెట్టేటటువంటి గ్రహాలు ఇవి రెండు. పైగా పరస్పర దృష్టిల్లో ఉన్నాయి. నా మీద నువ్వు ఏం ఫలితం చూపిస్తావు, నీ మీద నేను ఏం ఫలితం చూపిస్తాననేది పోటాపోటీగా ఉంటుంది. కాబట్టి శని కుజుల యొక్క స్తోత్ర పారాయణాలు మరింతగా చేసుకోండి. శని కుజ జపం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ప్రమాదాల విషయము, ప్రయాణాల విషయము, కోర్టు కేసుల విషయము, అలాగే బంధుమిత్రులతో సంబంధ బాంధవ్యాల విషయం, అక్క చెల్లెళ్ళు ఉండొచ్చు, అన్నదమ్ముళ్ళు ఉండొచ్చు, అన్న చెల్లెలు ఉండొచ్చు, అక్క తమ్ముడు ఉండొచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, తల్లి బిడ్డలు అవ్వచ్చు, తండ్రి బిడ్డలు అవ్వచ్చు, అలాగే ఇతరత్ర స్నేహితులు అవ్వచ్చు. ఏ ఇద్దరి మధ్య సంబంధ బాంధవ్యాలనైనా కొన్ని పొరపచ్చాలు వచ్చేటట్టుగా, అంటే ఏదో ఒక అపోహ కలిగేటట్టుగా, అవమానం పొందేటట్టుగా, ఏదో విధంగా దుఃఖాన్ని కలగజేసే విధంగా ఈ గ్రహస్థితులు ఉంటాయి. నవగ్రహ హోమం చేసుకోండి, లేదా శని కుజుల హోమం చేసుకోండి, జపం చేసుకోండి. ఏది చేసుకున్నా ప్రశాంత జీవితం ఉంటుంది. శుభం. తులారాశి. తులారాశి వారికి అసలు చెప్పవలసిన పనే లేకుండా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు. ఇక్కడ షష్టంలో శనిగారి యొక్క స్థితి చాలా చాలా బాగుంది. నవమ స్థానంలో గురు శుక్రుల స్థితి బాగుంది. దశమంలో రవి గారు బాగున్నారు, బుధుడు బాగున్నారు, బుధాదిత్య యోగం బాగుంది. అలాగే ఏకాదశంలో కేతువు గారు బాగున్నారు. ఇన్ని గ్రహాల అనుకూలత ఎప్పుడైతే మిమ్మల్ని వరించిందో అదృష్టవంతులైపోయారు మీరు. అన్ని రకాలుగాను ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఒక విధంగా చెప్పాలంటే మంచి ఉన్నతి కలిగేటటువంటి కాలము. భగవంతుని దయ మీపై ఉందా అన్నట్టుగా అన్నీ కూడా భగవద్ అనుగ్రహంతో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. అలాగే పిత్రార్జితం రావడం కానీ, దైవ కార్యాలు చేయడం కానీ, ఊహించని విధంగా ధన లాభాలు ఉండడం కానీ, ఇలాంటివన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఈ కోర్టు కేసుల విషయంలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అవి పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి అని చెప్పడానికైతే రావడం లేదని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక గురు శుక్రుల సంయోగం చాలా విశేషవంతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. నవమ స్థానంలో ధన అధిపతితో పాటు రాస్యాధిపతి కూడా ఉండడం, నవమ స్థానంలో ఉండడం అంటే పూర్వజన్మలో మీరు చేసుకున్నటువంటి అతి గొప్పదైనటువంటి విషయం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పూర్తిగా ఫలితాలు, శుభ ఫలితాలు మీరు ఇప్పుడు అందుకోబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అంత అద్భుతమైనటువంటి ఈ గురు శుక్రుల కలయిక ఫలితం మిమ్మల్ని చాలా ఆనందంలో ముంచుతుంది అని చెప్పి తెలియజేస్తూ, మరింత సుఖవంతమైన అభివృద్ధికరమైన జీవితం కోసం లలితా సహస్రనామ పారాయణలు చేయండి, మరింతగా బాగుంటారు. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రగ్రహ సంచారము చాలా మేలు కలిగిస్తుంది. ఇక మిగతా విషయాలలో రాశ్యాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉండి చాలా వరకు మీకు ధనం రూపకంగా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇదే చెప్పదగినటువంటి మంచి శుభ పరిణామం. మిగతా గ్రహాల విషయంలో అన్నీ కూడా అననుకూలమైనటువంటి స్థానాలలో ఉంటూ అంత శుభకరమైనటువంటి ఫలితాలని ఇవ్వబోవడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి నవగ్రహ హోమం చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహాలన్నీ ఇంచుమించుగా వ్యతిరేకంగానే ఉన్నాయి. 7 గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మంచి మీకు బంధుత్వాలను పెంచుతాడు, ఎఫెక్షన్స్ని పెంచుతాడు. అలాగే మంచి రాకపోకలు స్నేహితుల మధ్య కానీ, బంధువులతో కానీ అంతా చాలా బాగుంటుంది. కానీ నీచలో ఉన్నారు వారు. కాబట్టి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పడానికి రాదు. ఒక్క రాశ్యాధిపతి బలం మాత్రమే ఉన్నది లాభస్థానంలో. అనేక విధాల లాభాలను ఇస్తుంది, కానీ అన్ని విషయాలలోనూ లాభాలు వస్తాయా అని చెప్పడానికి రావట్లేదు. మిగతా గ్రహాల యొక్క అననుకూలత ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, బంధువర్గ రీత్యా కానీ ఇలాగా మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయండి, మనశ్శాంతితో ఉండండి. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి
అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, రాహుగ్రహ సంచారము, ఈ రెండూ కూడా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంటుంది. ఎన్నో రకాలుగా మీరు ఈ ఈ పని చెయ్యాలి, గృహానికి సంబంధించి కానీ ఇతరత్ర స్థిర చిరాస్తులకు సంబంధించి కానీ ఇవి చెయ్యాలి అనుకునే పక్షంలో వాటిని అద్భుతంగా చేయగలుగుతారు. ఇక ఎట్టి పరిస్థితులలోనూ మీ సంకల్ప బలం అనేది మారదు. అంత స్ట్రాంగ్గా నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అంటే అంత గట్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆ నిర్ణయాలకి తగినట్టుగానే మీ యొక్క కృషి ఉంటుంది. విజయావకాశాలు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి. స్థిరచరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి కృషిని కొనసాగించండి. ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. ఇక ప్రయాణాల విషయంలో కానీ పితృవర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పుతో వ్యవహరించుకుంటూ వీలైతే ప్రయాణాలు వాయిదా వేసుకుంటూ పితృవర్గానికి చేతనైనంత సేవ చేయాలి అని నిర్ణయించుకొని కొంత సమయం వాళ్ళతో గడుపుతూ వాళ్ళకి తృప్తి కలిగిస్తూ వాళ్ళ యొక్క ఆశీస్సులు కూడా తీసుకోండి. మీకు అద్భుతమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఒక్కసారి అర్ధాష్టమ శని సంచారానికి గాను శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గురుబలం ఉంది కాబట్టి ఈ అర్ధాష్టమ శని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టదు. అయినప్పటికీ కూడా కోర్టు విషయాలు కానీ లేదా ఉద్యోగ జీవితంలో కానీ ఇబ్బంది లేకుండా ఉండడం కోసమే ఈ పరిహారాన్ని తెలియజెప్తూ ఉన్నాను. పాటించగలరు. శుభం. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు, లాభస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు చక్కగా మిమ్మల్ని కొంత ఉపశమనం కలిగేటట్టుగా ఫలితాలు ఇస్తున్నారు. మరి మిగతా గ్రహాల విషయంలో ఇలాంటి అనుకూలత లేదు, అననుకూలతే ఉన్నది. ఈ అననుకూలత గురించి మీరు నవగ్రహ హోమం ఒక్కసారి చేసుకోవడం చాలా చాలా మంచిది. వ్యాపార భాగస్వాముల విషయంలో ఓర్పు కలిగి ఉండండి. జీవిత భాగస్వామి విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండండి. ఇక రుణాల విషయంలో కొంచెం రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకు ధనం వస్తుంది కానీ చెప్పుకోదగ్గ స్థాయిలో ధనం రాదు. అంటే ఏదో ఒకటి ఊహించరు మీరు, కానీ ఊహించని విధంగా ధనము ఒక కొంత పరిమాణంలోనే వస్తుందన్నమాట. ఎక్కువ ధనం వచ్చి మీ ఖర్చులన్నీ మీరు నెట్టుకోగలరు అనేటట్టుగా అయితే లేదు. ఈరోజు అన్నదమ్ముల సహాయ సహకారాలు అయితే ఉన్నాయి, కానీ కోర్టు విషయాలలో మటుకు ఏదైనా ఆస్తి తగాదాల విషయాలలో పెద్ద మనుషుల పంచాయతీలు అలాంటివి ఏమైనా జరుగుతుంటే ఆ విషయాలలో మటుకు అన్న అన్నే, తమ్ముడు తమ్ముడే, విషయం విషయమే. ఈ విషయాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి, మనసులో స్థిరం చేసుకోండి. అలాగే మంచి మనోధైర్యాన్ని కలిగి ఉంటారు. సంకల్ప బలం చాలా చాలా బాగుంటుంది. అనేక విధాల స్థిరమైన ఆలోచనలు చేసి స్థిరమైన నిర్ణయాలు చేయగలుగుతారు. అయితే పూర్తి ఓర్పుతో ఉండవలసిన పరిస్థితే ఉంది. ఏ డివిజన్స్ వారికైనా కూడా చెప్పదగ్గ సూచనలు ఇవే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలం నడుస్తోంది. ఏంటి ఇంత అదృష్టవంతమైన కాలం? ద్వితీయంలో శనిగారు కదా ఉన్నది అని మీరు అనుకోవచ్చు. అయితే ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు ద్వితీయంలో అయినా ప్రథమంలో అయినా లేదా రాశిలో అయినా జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం అనేది ఉన్నట్టయితే అస్సలు ఏమాత్రం మీకు ఏలినాటి శని జరుగుతోంది కదా, మనకి ఏవో దుష్పరిణామాలు ఉంటాయి అనేటటువంటి ఆలోచనే పెట్టుకొని అవసరం లేదు. గురుబలం అంత గొప్పగా ఉపయుక్తం అవుతుంది. ఇక్కడ కూడా కుంభరాశి వారికి అదే జరుగుతోంది. పంచమ స్థానంలో గురు శుక్రుల కలయిక జరుగుతూ, అలాగే షష్ఠ స్థానంలో రవి బుధుల కలయిక జరుగుతూ, దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతూ చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఈ ఏలినాటి శని యొక్క దుష్ట ప్రభావం ఎటుపోతుందో మనకే తెలియకుండా పోతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కొంచెం తగ్గినా, కోర్టు విషయాలు అననుకూలంగా ఉన్నా, అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోయినా, దూర ప్రాంత ప్రయాణాలు మిమ్మల్ని ఒకంత ఇబ్బందికి గురి చేస్తున్నా, అలాగే పిత్రార్జితాలు సక్రమంగా రావట్లేదే, ఇదేదో బ్రేక్ పడుతోంది, వచ్చే ఆగిపోతున్నాయి అనుకున్నా ఏమీ కలవరపడద్దు. అన్నీ సజావుగా అయిపోతాయి.
మీ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా చాలా చాలా అభివృద్ధిలోకి వస్తారు, మీరు చాలా సంతృప్తితో ఉంటారు. అలాగే అనుకోని విధంగా ధనాదాయం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఏ పని చెయ్యాలన్నా మీకు దైవ బలం చాలా బాగా సహకరిస్తూ ఆ పని అయిపోతుంది అనేటటువంటి శుభశకునాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా తృప్తి కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా మంచి గ్రహస్థితులు ఇప్పుడు ఉన్నాయి అంటే మీరు చాలా చాలా తృప్తితో ఉండేటటువంటి గ్రహస్థితులు ఉన్నాయి. మీరు చేసుకోవాల్సిన పరిహారం అయితే మటుకు ఒక్కటే, రాశిలో ఉన్నటువంటి రాహు గ్రహానికి, సప్తమంలో ఉన్నటువంటి కేతు గ్రహానికి గణపతి పూజ చేసుకోవడం, దుర్గా అమ్మవారి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది. వీలైతే ఒకసారి శని గారికి కూడా తైలాభిషేకం చేసుకోండి, మరింత శుభ సూచనలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కోర్టు విషయాలు వీలైనంత వరకు వాయిదా వేయండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము చతుర్థ స్థానంలో, అలాగే షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారము, ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మరి మిగతా గ్రహాల యొక్క సంచార విషయం ఏమిటి అంటే, ప్రతిరోజు గ్రహాలన్నీ అనుకూలంగా ఉంటాయి అని ఎవరము కూడా ఊహించకూడదు, దాని గురించి ఆలోచించకూడదు. ఒక్కొక్క రోజున చాలా అద్భుతమైనటువంటి సంఘటనలు జరుగుతాయి గ్రహస్థితుల సంచార విశేషం చేత. ఒక్కొక్క రోజున జీవితమే చప్పగా అనిపిస్తుంది, అసలు ఏమీ మార్పు లేకుండా ఏదో అలా గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళిపోతున్నామండి అన్నట్టుగా అనిపిస్తుంది. అది కూడా గ్రహస్థితుల యొక్క సంచార విశేషమే. అయితే ఒక్కొక్కసారి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటూ ఉంటాయి. అంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి, అలాగే అదే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఫలితాలు కూడా ఉంటాయి. ఇక్కడ శుభాశుభ మిశ్రమం కనిపిస్తుంది. ఎలా? 4వ స్థానంలో శుక్రాచార్యుల వారు, 6వ స్థానంలో కేతువు అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, అర్ధాష్టమంలోనే గురువుగారి యొక్క సంచారం ఉండడము, రాశిలో శనిగారి యొక్క సంచారం ఉండడము, వ్యయస్థానంలో రాహు గారి యొక్క సంచారం ఉండడము, సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం ఉండడము, ఈ 4 గ్రహాల దుష్ట ఫలితాలు కొంచెం మీనరాశి వారిని కలవర పెడుతున్నాయి అనే చెప్పచ్చు. అయితే మనకి జ్యోతిష శాస్త్రం ఇచ్చిన అతి గొప్ప వెసులుబాటు ఏంటంటే, ఏదైనా గ్రహాలు బాగుండకపోయినట్లయితే తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంది. కాబట్టి ముందర పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత శుభ ఫలితాలు వాటంతట అవే ఎక్కువ అవుతాయి. ఉన్నవి ఎటు పోవు, ఉన్నవి ఉన్నట్టుగానే జరుగుతాయి. ఎక్కడ బ్రేక్ పడకుండా మరింతగా కూడా శుభ ఫలితాలు జరగాలి అంటే ఖచ్చితంగా ఈ గ్రహాలకి స్తోత్రపారాయణాలు చేసుకోవడము, లేదా జపము చేయించుకోవడము, ఒకసారి నవగ్రహ హోమం చేసుకోవడము చాలా చాలా మంచిది. అలాగే ఆరోగ్య విషయంలో కానీ, కోర్టు విషయాలలో కానీ, ఆస్తి తగాదాల విషయాలలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోండి. మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగానే ఉంది, అలాగే అనుకోని విధంగా ధనలాభాలు బాగానే ఉన్నాయి. వీటి వల్ల కాస్త మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి ఖచ్చితంగా తెలియచెప్పగలను. అయితే అననుకూల గ్రహాల సంచారం కూడా ఉన్నది కాబట్టి తప్పనిసరిగా పరిహారాలు చేసుకుని మరింత భక్తి శ్రద్ధలతో భగవంతుణ్ణి ధ్యానం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.